ఈ కాటుక కనులు విప్పారకపోతే ఈ భూమికి. హాయ్ అందరికీ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ బి బంజారా పిల్ల. ఈ వీడియో ఏంటి అనేది థంబ్నెయిల్ చూస్తే మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. ఎస్, మనకి యూట్యూబ్ నుంచి ఫస్ట్ పేమెంట్ అయితే వచ్చేసింది. ఎంత వచ్చింది ఏంటి అనేది వీడియో లాస్ట్ వరకు చూడండి. నేను లాస్ట్లో చెప్తాను, ఎందుకంటే ఈ వీడియోలో నేను ఏమేమి ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ కానీ లైక్ అన్నీ నా సాడ్నెస్ హ్యాపీనెస్ అన్నీ స్టఫ్ లాగా యాడ్ చేసి ఈ వీడియో చేస్తున్నాను. అండ్ పేమెంట్ గురించి చెప్పే కంటే ముందు ఒక చిన్న విషయం నేను చెప్పాలనుకుంటున్నాను. ఎవరైతే వైటీ ఛానల్ క్రియేట్ చేయాలనుకుంటున్నారో డెఫినెట్గా వెంటనే క్రియేట్ చేసేయండి. ఎందుకంటే మనకి రీచ్ రావడానికి టైం పడుతుంది, కాకపోతే రీచ్ అనేది కంపల్సరీ వస్తుంది. సక్సెస్ అవ్వడానికి కూడా టైం పడుతుంది, కాకపోతే డెఫినెట్గా సక్సెస్ కూడా వస్తుంది వైటీలో. నేను పేమెంట్ గురించి చెప్పే కంటే ముందు కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. బయట అందరూ ఎలా ఉన్నారంటే, ఒక ఆడపిల్ల యూట్యూబ్లోకి వచ్చి వీడియోస్ కానీ లైవ్ స్ట్రీమ్స్ కానీ చేస్తే వీళ్ళకేం పని లేదా, మీకేం పని లేదా, మీకు హస్బెండ్ లేడా, ఎందుకు వీడియోస్ చేస్తున్నారు, మీరు వీడియోస్ చేయడానికి రీజన్ ఏంటి? సో దీనికి నేను ఒక క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నా. ఏంటంటే హస్బెండ్ లేకపోతేనే వీడియో చేయాలి, ఏం పని లేకపోతేనే వీడియో చేయాలని రూల్స్ ఏం లేవు. ఎవరైతే హస్బెండ్కి అండ్ ఫ్యామిలీకి పెళ్ళైనా కాకపోయినా ఒక ఆడపిల్ల వాళ్ళ ఫ్యామిలీకి తను ఇండిపెండెంట్గా ఉండి సపోర్ట్ చేయాలి అని ఎవరైతే అనుకుంటారో సో వాళ్ళకి వైటీ అనేది చాలా మంచి ప్లాట్ఫామ్. ఫినాన్షియల్ ఇష్యూస్ ఎక్కువ లేకుండా ఎంతో కొంత సంపాదించడానికి వైటీ అనేది మనకి చాలా హెల్ప్ అవుతుంది. పని లేని వాళ్ళు ఎవరున్నారు చెప్పండి, ఎవరి వర్క్ వాళ్ళకు ఉంటుంది, ఎవరి పని వాళ్ళకి ఇంపార్టెంటే. ఇంట్లో ఉన్న వర్క్స్ అన్నిటినీ ఫాస్ట్గా కంప్లీట్ చేసుకొని ఇంట్లో వాళ్ళందరినీ కరెక్ట్ టైంకి కరెక్ట్గా ప్యాంపర్ చేసుకొని వాళ్ళకి ఫుడ్ పెడుతూ టైం టు టైం అంతా చేసుకొని అండ్ కరెక్ట్ టైంకి మనం లైవ్ స్ట్రీమ్స్ కానీ వీడియోస్ చేయాలి అని షెడ్యూల్ చేసుకొని ఓపికతో చేస్తున్న ఆడవాళ్ళకి మీరు ఇంకా సపోర్ట్ చేయాలి తప్ప. బరువు అనుకుంటే బరువు, సులువు అనుకుంటే సులువు. ఎవరైతే వల్గారిటీ యూజ్ చేస్తారో మీరు వాళ్ళకు ఒక మాట అన్న వాళ్ళు తీసుకుంటారు, లైట్ తీసుకుంటారు. కాకపోతే పిల్లల్ని చూసుకుంటూ ఇంట్లో బాధ్యతలు చూసుకుంటూ బయటికి వెళ్ళి వర్క్ చేయలేని సిచ్యువేషన్లో వైటీలోకి వచ్చి వీడియోస్ చేస్తున్న వాళ్ళని మనం గౌరవించాలండి. 100% మనం ఎవరిని తప్పుగా అనుకోవద్దు. నేను ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ అయితే చాలా ఉన్నాయి. బాధ అనిపిస్తుంది అప్పుడప్పుడు, ఎన్ని బ్యాడ్ కామెంట్స్. అసలు ఫస్ట్లో ఓకే లైట్ అనుకున్న కామెంట్స్ చూస్తున్న కొద్ది ఇంకా నాకు కూడా అలవాటు అయిపోయింది. ఓకేలే వాళ్ళని మనం పట్టించుకోవద్దు అనేసి లైట్ తీసుకున్నాను. నేనైతే ఈ బ్యాడ్ కామెంట్స్ వల్ల చాలా సఫర్ అయినా. అండ్ బయట వాళ్ళు ఎవరైతే ఉన్నారో లైక్ మనం దగ్గర చుట్టాలు కాకుండా కొంచెం దూరం చుట్టాలు ఉంటారు కదా, ఇంటికి వెళ్ళినప్పుడల్లా మీ ఇంట్లో వాళ్ళు వీడియోస్ చేస్తున్నారు కదా, బాగా సంపాదిస్తున్నారు అంటే ఎలా అంటే వీళ్ళు మనకు కష్టం వచ్చింది అనుకోండి, సడన్గా మనం ఒక హాస్పిటల్కి వెళ్ళాల్సి వచ్చింది అనుకోండి, ఒక 10,000 కావాలంటే ఎవరివ్వరు. కాకపోతే మాట్లాడడానికి మాత్రం అందరూ వచ్చేస్తారు. ఇప్పుడు నువ్వు చెయ్యకు, నువ్వు ఇది కాదు, నువ్వు కరెక్ట్ కాదు అని జడ్జ్ చేసే పర్సనే రేపు నువ్వు సక్సెస్ అయితే నీకు క్లాప్స్ కొడతారు. అలా ఉన్నారు మనుషులు. నేను ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత నన్ను వెనక్కి లాగాలని చాలామంది చూశారు. ఫస్ట్ మనకు ఒక ఛానల్ పోయింది, ఆ విషయం అందరికీ తెలుసు. మానిటైజేషన్ కాకముందు పోయింది ఆ ఛానల్. అండ్ ఈ ఛానల్ నేను చాలా హోప్స్ పెట్టుకొని ఇంకా కాన్సన్ట్రేషన్ తప్పకుండా రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేస్తూ వచ్చాను. అండ్ క్లిక్ అయింది నా ఛానల్. సో కొంతమంది ఉన్నారబ్బా సక్సెస్ అయినా ఓర్చుకోలేని వాళ్ళు. సో వాళ్ళకు ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. మీరు నా మీద ఎంతలా ఏడుస్తారో నేను అంతకంటే ఎక్కువే సక్సెస్ అయి చూపిస్తాను. అది మీ బంజారా పిల్ల అంటే. ఈరోజు ఏదో యూట్యూబ్ నుంచి పేమెంట్ వచ్చేసింది, ఫస్ట్ పేమెంట్ అని గర్వంగా మాట్లాడుతున్నానని కాదు. కాకపోతే ఎవరైతే నన్ను తక్కువ చేసి మాట్లాడాలి అని అనుకున్నారో వాళ్ళకి ఈ వీడియో. లాగ్ వద్దు, వీడియోలోకి వెళ్ళిపోతాము. మనకి అసలు ఎంత వచ్చింది వైటీ పేమెంట్ అనేది నేను చెప్తాను. డైరెక్ట్గా యూట్యూబ్ పేమెంట్ అనేది చెప్పకూడదు అనేసి అన్నారు, సో అందుకే చెప్పట్లేదు.
నేను ఒక శాంపుల్ లాగా మీకు నాకు వాటి పేమెంట్ ఎంత వచ్చిందని చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఈ బ్యాంగిల్ 1000 రూపీస్ అనుకోండి. ఇలాంటి బ్యాంగిల్స్ నేను 13 బ్యాంగిల్స్ కొంటాను అనమాట. ఓకేనా, అర్థమైందని అనుకుంటున్నాను. డైరెక్ట్గా పేమెంట్ చెప్పకూడదు కాబట్టి ఇండైరెక్ట్గా చెప్తున్నాను. ఈ బ్యాంగిల్ 1000 రూపీస్ అయితే ఇలాంటి బ్యాంగిల్స్ నేను 13 అయితే కొంటాను. సో మీరు అర్థం చేసుకోండి. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. మనం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో మనం మంచిగా ఎవరు చెప్పినా ఏ మాట వినకుండా మనం మంచిగా వీడియోస్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే మనకి సక్సెస్ డెఫినెట్గా వస్తుంది. నన్ను కూడా చాలామంది చాలా మాటలు అన్నారు, నేను అవేం పట్టించుకోలేదు. మెయిన్గా మనకి బ్యాక్ సపోర్ట్ ఇచ్చేవాళ్ళు ఉండాలి. నేను మా హస్బెండ్కి ఎప్పుడు థ్యాంక్ఫుల్గా ఉంటాను. తను నన్ను చాలా బాగా సపోర్ట్ చేస్తారు. నేనేది అన్నా బాగుంది కన్నా అంటూనే ముద్దాడుతావే. అండ్ ఈ వీడియో చూసాక ఎవరైనా ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటే డెఫినెట్గా ఛానల్ స్టార్ట్ చేసేయండి. ఆలోచించాల్సిన అవసరం లేదు. మన దగ్గర కంటెంట్ ఉండి టాలెంట్ ఉండి మనం చేయగలుగుతున్నాం వీడియోస్ అంటే డెఫినెట్లీ మీరు సక్సెస్ అవుతారు. సో నాలాంటి చిన్న క్రియేటర్స్ అందరికీ కూడా ఆల్ ద బెస్ట్. మీరు కూడా మంచిగా వీడియోస్ చేసి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. సో నా వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. అండ్ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. అండ్ ఈ వీడియోకి కింద హైప్ అనే ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి పాయింట్స్ అయితే హైప్ చేసేయండి. థ్యాంక్ యూ అందరికీ. మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు చూస్తూనే ఉండండి నా ఛానల్ మీ బంజారా పిల్ల. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. పని చెయ్యాలంటూ నిర్దేశిస్తే నమ్మద్దు, నీపై నీగానే ఆకాశం తాకే నీ ఆక్రందనలు మనసా